ఎల్పీ నగర్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. బెంగాల్లో గతంలో 2 ఎమ్మెల్యేలకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు అధికారంలోకి రాబోతోందన్నారు ఈటెల రాజేందర్. అయితే అక్కడ గెలుపుతో ఇక్కడ సంబరాలు చేసుకోవడం కాదు, ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చి సంబరాలు చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలున్న బెంగాల్లో 78 మంది ఎమ్మెల్యే గెలిపించుకున్న రెండోసారి అనేక మంది ఎమ్మెల్యేలు మళ్ళీ వాపస్ పోయినప్పటికీ కూడా మొక్కబడి ధైర్యంతో మూడోసారి పక్కా బెంగాల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరానటువంటి తపన పట్టుదల మోడీ గారి మాటలను విశ్వసించి ముందుకు కలిగినటువంటి శక్తివంతమైన నాయకత్వం అంతా కూడా అడ్డబెట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. రేపు బెంగాల్లో వికసించేది కమలం మాత్రమే, ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అనేటువంటి భావన ఇవాళ అన్ని సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ అక్కడ గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటున్నాం, స్వీట్లు పంచుకుంటున్నాం. కానీ మన రాష్ట్రంలో మనం గెలిపించుకొని స్వీట్లు పంచుకోవాల్సిన దగ్గర ఉన్నది అనుకుంటున్నాం.